రేపు సాయంత్రం అనగా 25 తేదీ సాయంత్రం 5 గంటలకి ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగటం, దాని గురించి అంటే అది ముందు మన జిల్లా పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. తర్వాత ఈ వెదర్ కండిషన్ బాగలేదు, వర్ష సూచనలు ఉన్నవల్ల దాన్ని సాయి ఐటీఐ కళ్యాణ మండపానికి, అది బైపాస్ రోడ్ దగ్గర అక్కడికి షిఫ్ట్ చేయబడింది. దాదాపు అందరికీ డివిజన్, దాదాపు సిటీలో 50 డివిజన్లో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన 46 డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులకి మరి ఇన్విటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ వెన్యూ మార్చడం కూడా మరి మీడియా ద్వారా కూడా మరి అందరి కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి అధ్యక్షత జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వై సుబ్బారెడ్డి గారు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ పూచేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా ఒంగోలు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఎర్రగొండంపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా పార్లమెంటు పరిశీలకులు వత్తుల బ్రహ్మాందరెడ్డి గారు, స్టేట్ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు, అదేవిధంగా విశిష్ట అతిథులుగా మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా నా కొండేపి మరియు మూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయినటువంటి సురేష్ గారు, మేరుగు నాగార్జున గారు, అదేవిధంగా మరి మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న రాంబాబు గారు, అదేవిధంగా గిద్దలూరు ఇన్ఛార్జ్ నాగార్జున రెడ్డి గారు, అదేవిధంగా మన కనిగిరి దద్దాల నారాయణ గారు, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ గారు, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మధుసూదన్ యాదవ్ గారు, అదేవిధంగా ఇంకా ముఖ్య నాయకులు మరి మిగతా రాష్ట్ర విభాగ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాణిజ్య విభాగం కుప్పం ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రచార విభాగం మన కాకుమార్ రాజశేఖర్ గారు, అదేవిధంగా మాదిగ సమన్వయ కమిటీకి సంబంధించి ఉమ్మూరి కనకారావు మాదిగ గారు, అదేవిధంగా ఇంకా ముఖ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మరి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముందుగా చర్చి సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎవరైతే విఐపీలు ఉన్నారో ముఖ్య అతిథులు అక్కడికి చేరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలతో మరి నివాళులు అర్పించిన తదనంతరం మరి మీటింగ్ హాల్ దగ్గరికి వస్తారు. దయచేసి మిగతా ఎవరైతే పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశ హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే మళ్ళీ అక్కడికి వచ్చి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కేవలం ఓన్లీ విఐపీలు మాత్రం రాజశేఖర రెడ్డి గారికి దండేసిన తర్వాత సమావేశం దగ్గరికి వస్తారు. దయచేసి అందరూ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో షెడ్యూల్ని అర్థం చేసుకొని ఇవన్నీ కూడా ఈ వర్ష ప్రభావం వల్ల మార్చడం జరిగింది కాబట్టి అందరూ అర్థం చేసుకొని మన సాయి ఐఐటి హాల్ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం అనంతరం భోజన సౌకర్యం కూడా ఉంది, భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కార్యకర్తలందరికీ మరి మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. రేపు 25వ తారీఖు, అదే ఆదివారం అంటే రేపే 25వ తారీఖు విస్తృతస్థాయి సమావేశం మన రవి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు మండలం తరఫున అన్ని గ్రామాల వాళ్ళకి ఆల్రెడీ అందరికీ గ్రామ అధ్యక్షులందరికీ ఫోన్లు చేశాను. అందరూ
గుర్తుంచుకొని వీలుంటే అందరూ మోటార్ సైకిల్ వేసుకొని రండి. ఒకవేళ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఆటోలు పెట్టుకొని వస్తామన్నారు, ఆటోలు పెట్టుకొని రండి. 4:14 కల్లా సాయి ఐటీఐ ఫంక్షన్ హాల్ దగ్గరికి అందరూ ప్రతి ఒక్కరిని కదిలించుకొని ఈ సమావేశానికి తీసుకురావాలని అన్ని గ్రామాల అధ్యక్షుల్ని కోరటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. రేపు 25వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మన ఒంగోలు పట్టణంలో సాయి ఐటీఐ ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతున్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. వన్. ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు, జగనన్న సైనికులకు, జగనన్న అభిమానులకు ముఖ్యమైన విన్నపం ఏంటంటే రేపు 25వ తారీఖు మన చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నది. దాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ నా మనవి.